టాలీవుడ్ లో రీసెంట్ గా సమ్మర్ నుండి చూసుకుంటే అసలు మంచి హిట్స్ అనేవే పడలేదు. కొన్ని సినిమాలు పర్వాలేదనిపిస్తూ బిజినెస్ లను రికవరీ చేసినా కూడా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసి క్లీన్ హిట్స్ జాబితాలోకి మాత్రం ఎంటర్ అవ్వలేకపోయాయి. ఇలాంటి టైంలో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే మొదటి రోజు మిక్స్డ్ టాక్ నే సొంతం చేసుకున్న బాక్సాఫీస్ దగ్గర అనూహ్యంగా స్టడీ కలెక్షన్ దక్కించుకుంటూ లాంగ్ రన్ ను అందుకొని 2 వారాలలో బిజినెస్ ను దాటేసి బ్రేక్ ఈవెన్ మార్క్ కి 1 అడుగు దూరంలో ఉండగా 15వ రోజు మరోసారి స్టడీ కలెక్షన్ అందుకొని ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుంది. 14వ రోజున 11 లక్షల షేర్ అందుకున్న ఈ సినిమా 15వ రోజున 1 లక్ష డ్రాప్ అయ్యి 10 లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా వరల్డ్ వైడ్ గా 12 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద 15 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్ ను చూసుకుంటే నైజాంలో 3.62 కోట్లు, సీడెడ్ లో 88 లక్షలు, ఆంధ్రాలో 3.81 కోట్ల దాకా షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 15 రోజుల్లో 8.31 కోట్ల దాకా షేర్ ను 16 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు, ఓవర్సీస్ లో 1.12 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 10.03 కోట్ల దాకా షేర్ ను 19.70 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 10 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 15 రోజుల్లో ఆ టార్గెట్ ను దాటేసి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక కల్కి సినిమా వచ్చే వరకు కూడా బాక్సాఫీస్ దగ్గర మనమే సినిమా ఇంకా కలెక్షన్ల జోరును కొనసాగించే అవకాశం ఉండటంతో ఇక మీదట వచ్చేవన్నీ కూడా సినిమాకు లాభాలే అవ్వడంతో ఎంతవరకు లాభాలను ఈ సినిమా పెంచుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.